నమస్కారం. ప్రేమ. ప్రేమ అంటే విదేశాల్లో ఉంటున్నాం, బయట దేశాల్లో ఉంటున్నాం. ఎవరో ఒక మనిషిని నమ్ముతాం. ఆ మనిషి మన కోసం ఎంతవరకు రాగలడు? రేపొద్దున్నే మనం పొరపాటున ఏదైనా ఒక ప్రాబ్లం జరిగి జైల్లో పడితే మన కోసం కనీసం మనల్ని పలకరించడానికి జైలు గోడల దాకైనా రాగలడా? ఒకసారి మీ యొక్క ప్రేమని మెమొరైజ్ చేసుకొని చూడండి. ఒక్కసారి అరెస్ట్ అయితే లేదా ఏదైనా పొరపాటు జరిగి మనం జైల్లోకి వెళ్ళిపోతే జైలు గోడల దాకా వచ్చి పలకరించడా? 100కి 99.9% కేసులు నేను అక్కడికి వెళ్తే నన్ను పట్టుకుంటారేమో, లేకుంటే నాకేమన్నా హాని జరుగుతుందేమో అని చెప్పి వెనక్కిపోయిన దాఖలాలు చాలా చూశాను. పర్సనల్ అనుభవంతో చెప్తున్నాను. అంతకు మించి ఇంకొకటి ఏంటంటే, ఒక మనిషితో సంబంధం పెట్టుకొని బిడ్డని కని ఆ బిడ్డకి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ కోసం వాటి కోసం దాక్కుని తిరిగిన బిడ్డను కన్నా తండ్రిని సంబంధించిన కొన్ని దాఖలాలు కూడా నేను చూశాను. సో ఇలాంటి సమాజంలో చాలా అనుభవాలు చూశాను. ప్రేమ అంటే ఏంటి? నీకోసం ఇక్కడున్నా ఇంకో చోట ఉన్నా నీకోసం వేచడం, నీకోసం పరితపించడం, నీకోసం ఏదైనా చేయగలగడం, నిన్ను కావాలంటే సేఫ్గా పంపించి మళ్ళీ తీసుకురావడం. సో అలాంటి ప్రేమలు మీ దగ్గర ఎంతమంది ఉన్నాయి మీరే బేరీజ్ వేసుకోండి. సో పొద్దున్నే ప్రేమ మీద ఈ ఉపోద్ఘాతాలు, ఈ స్టోరీస్ ఏంటన్నా అంటారు. కొన్ని సోర్సెస్ అక్కడక్కడ మాట్లాడేటప్పుడు కొంతమంది ఇలాంటి విషయాలు కొన్ని చెప్పన్నా. కొంచెం మంది పారిపోయి ఇంట్లో నుంచి వచ్చిన కొంతమంది లేడీస్ ఈ ప్రేమ వ్యవహారాల్లో పడి ఇంటికి వెళ్లకుండా దాంట్లో కొంచెం నెగ్లెక్ట్ చేసి అకామా లేకపోయినా వెళ్లకుండా చాలామంది కోవిడ్లో ఉంటున్నారు అని చెప్పి కొంతమంది ఇలాంటి విషయాల మీద మాట్లాడమని చెప్పి కొంతమంది ప్రోత్సహించారు. సో దాంతో నా కొన్ని అనుభవాలని జోడించి మీకు చెప్తున్నాను. ఒకవేళ మనం ఆ మనిషిని వదిలి వెళ్ళిపోతే తను మనకు దక్కడేమో, లేకుంటే ఇంకో చోటుకి వెళ్ళిపోతాడనే అధైర్యం ఉంటే తుమ్మితే ఊడే ముక్కు చాలా రోజులు ఉండదు. సో కాబట్టి ముఖ్యంగా మన ఆడపడుచులకు చెప్తున్నాను, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శుభ్రంగా కువైట్ వదిలి వెళ్ళి లీగల్గా రండి. వీలైతే ముందు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అర్థమైందా? సో ప్రేమ అనేది ఒక సెంటిమెంటు. ఎవరెవరికి మనసులో వాళ్ళు ఆరాధించే స్థాయి అన్నీ వేరుగా ఉంటాయి. నేను వాటి మీద కామెంట్ చేయట్లేదు. అది 100% మీ ఇష్టమే. కానీ ప్రేమలు, విలువలు ఇవన్నీ కూడా బేరీ చేసుకుని జీవితాన్ని ముందుకు సాగించమని చెప్పడం నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.